ఉంటారు సునిశ్చిత్ అని. రాజకీయాల్లో మీరు పద్మనాభం గారు కొత్త సునిశ్చిత్ లా తయారయ్యారు. సార్ ప్రేమలేఖల పద్మనాభం గారు వాళ్ళ తండ్రిని పట్టుకోండి సార్. ప్రేమలేఖల పద్మనాభం గారు ఆ లెటర్ మీరే రాశారా లేకపోతే ప్యాలెస్ లో మిమ్మల్ని ఒంగోబెట్టి ఎవరైనా రాశారా? సునిశ్చిత్ అదే కామెడీ యాక్టర్ ఉంటాడు సార్ సునిశ్చిత్ అని. సునిశ్చిత్ తో ముద్రగడ పద్మనాభం గారిని పోల్చారు. సో వాళ్ళ తల్లి నిన్న వాళ్ళ తల్లి వద్దంటుంది. అధికార లాంఛనాల గురించి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కాపు ఉద్యమం సిగ్గులేకుండా కాపు ఉద్యమం అప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి దగ్గరుండి ఎంతలో అవమానించారు. ఇప్పుడు టాపిక్ ముద్రగడ పద్మనాభం గారి గురించి కాదు, మిమ్మల్ని అడిగింది ఏంటి? శేఖర్ రెడ్డి గారు మీ చేతిలో ఇంకో 2 ఏళ్ళలో ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు పోలీస్ లాఠీ చెప్పలు తిన్న వ్యక్తులు శేఖర్ రెడ్డి గారు మీ చేతిలో శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. మీ చేతిలో ఇంకా 2 ఏళ్ళు ఉంది. మీరేమన్నా మారతారా? మారే ఆలోచన ఉందా? ఆ ప్రక్రియ దిశగా అడుగులేస్తున్నారా? ఆ కోటరీని ముందర బదాబదలు చేసి జనం దగ్గరికి నేరుగా వచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారా? 7 కంచెలు 8 కంచెలు ఉంటాయి మీకు మీ లోపలికి వెళ్ళటానికి. మీ నాయకుడిని అక్కడ ఫిల్టర్ చేస్తుంటారు. పేర్లు కూడా నేరుగా చెప్తాను, నేనేం మొహమాట పడ్డాను. తలసిల్ల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, సరే ఇంకా పెద్ద ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళని దాటి ఒక సామాన్య కార్యకర్త ఎప్పుడన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవగలిగారా? వేరే చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా మాడుతున్నా, ఒక నాయకుడు ఎలా ఉండాలనే దానికి. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి ఎవరన్నా వస్తే వాళ్ళ పేర్లు వివరాలన్నీ గండిపెట్లు రాసుకునేవాళ్ళ. మా సీనియర్స్ చెప్తుండేవాళ్ళు, పర్సనల్గా రాసుకునేవాళ్ళ. అప్పట్లో ఈ మొబైల్స్ లేవు కదా, వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ అవి తీసుకుని ఈ రోజుకి 294 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే నియోజకవర్గానికి 100 మందిని పేరు పెట్టి పిలవగలడు మీ నాయకుడు, పిలవగలడా? నేను ఇక్కడ ఒకళ్ళని భుజాన్ని వేసుకోవటం, ఒకళ్ళని బీలిటిల్ చేయట్లా. ఆ బేసిక్ లాజిక్కో లేకపోతే బేసిక్ క్యారెక్టరిస్టిక్కో ఎలాగా మిస్ అవుతున్నారు మీ నాయకత్వం? ముందర కోటరీ సంగతి చూడండి సార్, తర్వాత మిగిలిన మాట్లాడచ్చు మీరు. సార్ నాకు ఇప్పటికే అర్థం కాని విషయం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం వీళ్ళని దాటబడిన వెళ్ళగలచ్చు పెట్టి అక్కడ. సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సార్. నేనేం జనరల్ సెక్రటరీ కాదు, సెక్రటరీ కాదు, ఏం కాదు సార్. కానీ నేనే సార్ నేను గత నెలలో నేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 20 మందిని తీసుకెళ్లాను సార్ మా కాన్స్టిట్యూన్సీ నుంచి కల్పించడం. ఆ రోజు వాళ్ళిద్దరు లేరేమో పొరపాటున, లేకపోతే ఎందుకు లేరండి? ఎక్కడికి పోతారండి? ఎక్కడికి పోతారు? ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇక్కడ ఇది ఆర్గ్యుమెంట్ కోసం చెప్పట్లా, బహిరంగ సత్యం ఇది. కాదని ఎవరన్నా వెళ్ళగలరా? గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎలాంటి చేదనుభవాలు ఎంతమందికి ఎదురైనాయి? సార్ నేను ఒక పాయింట్ కనుక్కుంటాను సార్. ఒక వ్యక్తి మీరే ఒక రాజకీయ నాయకుడు అనుకోండి సార్. ఒక రోజులో పార్టీ ఒక రాజకీయ పార్టీ అధినేత అనుకోండి సార్. ఒక రోజులో పార్టీ కార్యక్రమాలు, పార్టీ నాయకులతో సమావేశాలు, అదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలన్నీ చూసుకుంటూ ఒక రోజులో ఎంతమంది వ్యక్తులను మీరు కలవగలరు? మీరు చెప్పండి సార్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, ఎంతమంది వ్యక్తులను మీరు కలవగలరు? మరి ఆయన ఎలా కలవగలుగుతున్నాడు చంద్రబాబు గారు? సార్ ఒక రోజులో మీరు ఎంతమంది వ్యక్తులను కలవగలరు? సంగతి నేను మాట్లాడుతున్నాను. ఆయన సెక్రటేరియట్కి వెళ్ళేవాడు అంటే మీకు అలాంటి ఆయన వెళ్తారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు వెళ్ళేప్పుడు జనం దగ్గర ఆగి విని వెళ్తారు. ఆయన వచ్చేప్పుడు విని వెళ్తారు. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం గురించి మాట్లాడుతున్నా, ఆయన విధానాల గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడుతాను. ఆయన లక్షణం గురించి మా పార్టీకి విధానం ఉంటుంది సార్. చంద్రబాబు నాయుడు గారిని మేము కాపీ కొడుతున్నాం, కాపీ కొట్టాలనుకుంటే అక్కర్లా, జనాల్ని కలవండి సార్. దాన్ని కాపీ కొట్టండి దేనికి? జనాల్ని కలవండి సార్. ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్న రోజుల్లో పార్టీ పెద్దలతోటి మీటింగే కాకుండా, ఎమ్మెల్యేలతోటి పర్సనల్ మీటింగ్సే కాకుండా మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 వరకు 250 టైం కూడా అయిపోయింది. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఈ పార్టీకి మీ సోషల్ మీడియా లింక్స్ అన్ని నా మీద గన్ను ఎక్కువ పెట్టుంటాయి. మళ్ళీ మాట్లాడదాం దీని మీద. వాళ్ళిద్దరికి కూడా చెప్పండి, వీలైతే మీరు కలిస్తే చెప్పండి వాళ్ళిద్దరికి. సార్ ఒకే ఒక్క సెకండ్ అండి, కంక్లూడ్ అండి. సార్ ఇందాక ఆర్పి గురించి, రామసీమరాజా గురించి నేను చెప్తా ఉన్నాను. పంచ్ ప్రభాకర్ అనే పెంట తినే పంది, పంచ్ ప్రభాకర్ అనే సార్ వాడు ఒక కులం పేరు పెట్టి తిట్టినటువంటి పందాడు. కులం పేరు పెట్టి వాడు మీ వాడు కాదా?
సార్ ఇలాంటి మాట సార్ మాట్లాడకండి. కులాన్ని పేరు పెట్టి తిట్టినాక వాడికి గౌరవం ఏంటండి? బోరుగడ్డ అనిలు థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, విజయకిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మొత్తానికి ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ క్రమక్రమంగా తనని జనసామాన్యానికి దూరం చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా 2 ఏళ్ళు ఉంది వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి. ఏ కన్ఫెషన్ బాక్స్ ఎక్కి వాళ్ళ కరెక్షన్ మెకానిజం గురించి మాట్లాడుకుని మరి దేవుడికి విన్నవించుకుంటారో తెలియదు, కానీ మారకపోతే అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.